ముందుగా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతు భరోసా పథకం కింద ఏదైతే ఈ అమౌంట్ ఉందో, సో ఈ అమౌంట్ అనేది మనకి తొలి రోజైతే కూడా ఎంతమందికి అమౌంట్ జమ అయింది, అదేవిధంగా నెక్స్ట్ డే ఎంతమందికి జమ అవుతుంది, అదేవిధంగా ఎవరైతే 20 ఎకరాల లోపు ఉన్న వారి భూములకైతే కూడా వాళ్ళకి ఎప్పటిలోపు జమ అవుతుంది, అదేవిధంగా అండ్ చాలామంది అయితే కూడా ఇలాంటి డౌట్స్ అనేది కూడా రేస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో అదేవిధంగా ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది అనేది కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ముందుగా మీకు ఎంతమందికి ఇప్పటివరకు నేను ఈ వీడియో చేయక ముందుకు ఎంతమందికి ఈ అమౌంట్ క్రెడిట్ అయింది, ఎక్కడి నుంచి క్రెడిట్ అయింది అంటే మరి మీకు ఏ డిస్ట్రిక్ట్ అనేది కింద కామెంట్లో అయితే కూడా సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫర్ సపోజ్ మీరు సూర్యాపేటలో క్రియేట్ అయితే, మీరు సూర్యాపేట వాళ్ళైతే మాత్రం సో సూర్యాపేట డిస్ట్రిక్ట్ వరకు అయితే కూడా 1 ఎకర్ క్రియేటెడ్ అని ఇట్లా పెట్టండి. సో నేను ఇప్పుడు అన్ని కామెంట్స్ అయితే కూడా చూస్తాను. సో ఇక చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు తొలి రోజే అంటే అన్నదాతల అకౌంట్లో అయితే కూడా 579 కోట్లు అయితే కూడా జమ చేశారన్నమాట. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద 579 కోట్ల విడుదలైతే కూడా చేసింది. మరి దీంతో తొలి విడత వారీగా అయితే కూడా అన్నదాతల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. మరి తొలి రోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాలో అయితే కూడా 569 కోట్లు అయితే కూడా జమ చేసింది. అలాగే 18,180 రైతు కూలీల కుటుంబాలకైతే కూడా 6,000 చొప్పున 10.91 కోట్లు అయితే కూడా అందించింది. మరి ఈ పథకాల కింద మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదైతే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు చూస్తున్నారు కదా, మరి తొలి రోజు అయితే కూడా దగ్గర దగ్గర 578 కోట్లు అయితే కూడా మనకి ఇక్కడ రిలీజ్ అయితే కూడా చేశారు. అండ్ ఇప్పటివరకు అయితే కూడా చాలామందికి అమౌంట్ అయితే కూడా జమ చేస్తూనే వస్తున్నారు. సో ఇంకా ఎవరికైనా మాకు ఇంకా అమౌంట్ జమ కాలేదు అంటే మాత్రం కంగారు పడకండి. సో మండలానికి కొంచెం కొంచెం ముందు పడవచ్చు, కొంచెం లేట్ పడవచ్చు, కానీ పడడం మాత్రం ఖచ్చితంగా పడతాయి. సో మీరు ఏం కంగారు పడకండి, కొంచెం లేట్గా పడతాయి అమౌంట్ మాత్రం. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, నాకు తెలిసి ఈరోజు ఇంకెవరికైనా పడకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెల్లమెల్లగా ఒకరోజు ఒక ఎకరం నెక్స్ట్ 2, 3, 4, 5 అలా మనకైతే కూడా ఇంక్రీజ్ అవ్వకుంటూ అయితే కూడా పోతాయి అన్నమాట. సో ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇట్లాంటి స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్ డైలీ తీసుకొస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.